రాష్ట్రంలో రైతాంగం పంటలు పండించుకునే సమయంలో అవసరమైనటువంటి యూరియా ఎరువులు సకాలంలో సరఫరా చేయడంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో రైతాంగం పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకోకుండా యూరియా కోసం క్యూలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఈరోజు రైతాంగానికి మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు క్యూ లైన్లలో రైతాంగం ఎక్కువసేపు గంటల సేపు నిలబడి కొన్ని ప్రాంతాలలో టీవీలలో పత్రికల్లో చూస్తూ ఉన్నాం. పోలీసులు రైతాంగం చెంప చెల్లు మనిపించే పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు వారు పోలీస్ స్టేషన్లు కూడా వదిలేసి క్యూ లైన్లు అక్కడ డ్యూటీలు చేసే పరిస్థితి వల్ల వచ్చింది. దాని కారణంగా క్రైమ్ రేటు కూడా పెరిగే పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవసరమైందో యూరియా అంతా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా ఉంది. ముందస్తుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం నుండి మా రాష్ట్రానికి ఇంత యూరియా అవసరం ఉంది, దాన్ని సరఫరా చేయండి అని చెప్పి సకాలంలో రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి బ్లాక్ మార్కెట్ కు యూరియా సరఫరా పోకుండా నేరుగా రైతాంగానికి ఎంత అవసరమైందో అంత యూరియాను సరఫరా చేయాలని చెప్పి రైతాంగం అక్కడ క్యూ లైన్లలో నిలబడి లేకుండా ఇబ్బంది పడకుండా వ్యవసాయ పనులు చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని, తక్షణమే యూరియా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్రానికి ఎంత అవసరమైందో అంత కేంద్ర ప్రభుత్వంతో తక్షణం మాట్లాడి యూరియాను సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు యూరియా కొరతని పరిష్కరించాలని, అవసరమైనంత మేరకు యూరియాని రైతాంగానికి ఇవ్వాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు మదనపల్లి పట్టణ సమితి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఓ పక్క వరి నాట్లు వేసుకుని ఇంకో పక్క పంట సాగు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి పంటకి అవసరమయ్యేటువంటి యూరియా కొరత ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యూరియాని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదో రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో వరి నాట్లు వేశారు. వివిధ రకాలైనటువంటి హార్టికల్చరు అగ్రికల్చరు పంటలు పండిస్తున్నటువంటి రైతుకి కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే మీరు ఇంక ఏమి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. రైతాంగానికి మీరు సాగునీరు ఇవ్వలేరు, రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వలేరు, మద్దతు ధర ఇవ్వలేరు. ఆఖరికి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసుకుని వ్యాపారం చేసుకునేటువంటి యూరియాని కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఒక పక్క చూసినట్టయితే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతాంగం దాదాపు 70 సంవత్సరాల నుండి పండు ముసలోళ్ళు కూడా క్యూలో నిలబడేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలకు వెళితే సచివాలయాల చుట్టూ రైతాంగమే, ఆర్బీకే సెంట్రల్ నుంచి రైతాంగమే. కాకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు యూరియా ఉంది, యూరియా అనవసరంగా వామపక్ష పార్టీలు రాద్ధాంతాలు చేస్తున్నాయని. ఒక్కసారి మీరు మీ అగ్రికల్చర్ ఆఫీస్ కల్లా చూడండి, ఆర్బీకే సెంట్రల్ కల్లా చూడండి, బండు ముసలోళ్ళకి స్లిప్పులు ఇస్తున్నారు. రేపు నెలలో ఇచ్చేటువంటి యూరియా మూటలకి ఈ రోజే స్లిప్పులు ఇచ్చి ఆ స్లిప్పులను ఇప్పటికి కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కూడా ఆ స్లిప్పులకు కూడా ఈ యూరియా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికన్నా యూరియా కొరతను మీరు గుర్తించండి. రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని మీరు అందించకపోతే భవిష్యత్తులో రైతాంగం కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం.